మే 5న గ్రూప్ డి రిజల్ట్‌పై చాలా మందికి కొన్ని సందేహాలున్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. సో, మేకి సంబంధించి రిజల్ట్ రావడంలో ఆలస్యం జరగొచ్చు గ్రూప్ డి అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్పడం జరుగుతుంది. సో, వాళ్ళేమంటున్నారంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎగ్జామ్స్ అయిన తర్వాత రావచ్చు అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి. కానీ నేనేమంటానంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జాము నిర్వహించే విభాగం వేరు. గ్రూప్ డి, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నిర్వహించిన విభాగం వేరు. 2 విభాగాలు డిఫరెంట్. ఇవన్నీ రైల్వేలోనే డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. రైల్వే గ్రూప్ డికి ఒక విభాగం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఒక విభాగం ఉంటుంది. ఈ 2 విభాగాలు దేనికి కలవు. సో, ఈ నేపథ్యంలో ఈ 2 విభాగాలు కండక్ట్ చేసే విభాగాలు వేరైనప్పుడు రిజల్ట్ రావడానికి మే 5న హీరింగ్ అయిన తర్వాత మొదటి వారంలో వస్తుందా, రెండవ వారంలో వస్తుందా అనేది పక్కన పెడితే మ్యాక్సిమం మే నెలలో వస్తుంది. ఎందుకు మే నెలలో వస్తుందంటే ఒకవేళ ఇన్కేస్ మే నెలలోనే మనకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ ఏ రోజున ఉన్నాయి? మొదటి విడత 7, 8, 9 7, 8, 9. సో 9 తర్వాత చూసుకుంటే రెండో విడత జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో రావడానికైనా రిజల్ట్ ఆస్కారం ఉందా లేదా? ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ మే 7, 8, 9 తర్వాత గ్యాప్ వస్తుంది జూన్ వరకు. సో మే 10 నుంచి గ్యాప్ వస్తుంది కాబట్టి రిజల్ట్ ఆ టైంలో రావడానికి అంటే రెండవ వారంలో రావడానికి లేదా మే మొదటి వారం కానీ థర్డ్ వారం కానీ లేదా చివరి వారం కానీ రావడానికి ఆస్కారం ఉంది, ఏదో ఒక వారం. సో మే నెలలో రావడానికి పక్కగా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో నేను ఇంకొకటి చాలామంది ఎందుకు చెప్తున్నంటే అంతకుముందు కూడా రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కావాలంటే చెక్ చేసుకోండి. ఆ టైంలో రైల్వేకి సంబంధించిన స్కోర్ కార్డులు రిలీజ్ చేశారు. పరీక్ష ఫలితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది పూర్వం చూసుకుంటే. సో అలాంటప్పుడు ఈ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అనేది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క రిజల్ట్కి అడ్డంకి కాదు. ఇలాంటి వదంతులు, ఇలాంటి న్యూస్ ఎప్పుడు మీరు నమ్మొద్దు. దయచేసి నేను మంచి వీడియోలు చేయండి అంటే నేను నిన్న క్వశ్చన్ ఛాలెంజ్ 500 రూపీస్ నేను ఇస్తాను. 500 రూపీస్ నేను ఇస్తున్నా, ఒక ప్రశ్న అడుగుతున్నా, అది మీ బుక్స్ కోసం ఉపయోగపడుతుందంటే అది వ్యూస్ పెద్దగా రాకపోగా ఒకడు కామెంట్ చేశాడు. నేను మంచి వీడియోలు చేసినా కామెంట్ చేస్తున్నారు అన్నమాట. సో బుక్స్ కోసం నేను 500 రూపీస్ ఇస్తానన్నాను. అది పెద్దగా వ్యూస్ కూడా బజ్ క్రియేట్ అవ్వలేదు. సో ఈ వీడియో చూడండి ఎలా వెళ్తుందో. సో నేను మంచి వీడియో చెప్పేటప్పుడు నేను 500 రూపీస్ ఒక ప్రోగ్రామ్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసినప్పుడు, ఒక క్వశ్చన్ ఛాలెంజ్ అడిగినప్పుడు, ఆ ప్రశ్న అడిగినప్పుడు దానికి వచ్చిన కామెంట్స్ ఎన్ని, సో దానికి నేను పెట్టిన షరతులు కూడా ఉన్నాయి. సో దాన్ని దయచేసి ఈ వీడియో కంటే ముందు ఉంటుంది, వెళ్ళి చూడండి. రేపు ఈవినింగ్ వరకు దాని టైం ఉంటుంది. ఒకవేళ మీరు కామెంట్ పెడితే 500 రూపీస్ మీకు బుక్స్ కొనుక్కోవడానికి నేను పంపిస్తాను అనమాట. సో అలాంటి వీడియోలు మీరు ఆదరించండి. సో ఆ వీడియోకి కూడా బ్యాడ్ కామెంట్లు వస్తుంటే సో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, నేనేమి విక్టిమ్ని కాదండి, నేనే మంచివాడినే. సో దయచేసి గమనించగలరు. మీరు పెట్టిన కామెంట్లు నేను సొల్లు చెప్తున్నాను, లేకపోతే చెత్త నా కొడక, లేకపోతే ఇదొక వేస్ట్ గాడు, ఫ్రాడ్ గాడు అని చెప్పేసి మంచి వీడియోలు చేయటం లేదు అని చెప్పేసి మీరు మెసేజ్ పెడుతున్నారు కదా. మరి నేను మంచి వీడియోలు చేసినప్పుడు నిన్న క్వశ్చన్ ఛాలెంజ్ సంబంధించి ఒక ప్రశ్న అడిగాను. మీరు బుక్స్ కొనుక్కోవడానికి మీకు ఒక చేదోడు అదడుగా ఉండడానికి డబ్బులు అనేది ఉపయోగపడతాయి కాబట్టి 500 రూపీస్ నేను ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పమన్నాను. మరి దానికి కూడా మీరు వ్యూస్ అవ్వలేదు కదా. మరి మంచి వీడియోస్కి మీరు వ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని నేనేమనాలి? నేను చెడ్డ వీడియోలు చేసేటప్పుడు నేను చేస్తున్న చెడ్డ వీడియోలని మీరే అంటున్నారు కాబట్టి అవి నేను కాను అంటున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ మీరు దాని సొల్లని, కాపీ అని ఏవేవో డిఫరెంట్ పేర్లు నాకు పెట్టారు కదా. సో మరి నేను మంచి వీడియోస్ చేసేటప్పుడు నిన్న మంచి వీడియో చేశాను, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చింది మీకు 500 అని చెప్పేసి. మరి దానికి మీరు ఎంతవరకు ఆన్సర్ చేశారు, ఎంతవరకు మంచి కామెంట్లు పెట్టారు అంటే మీరు అనుకున్న సొల్లు వీడియోలు మీరు చూస్తారు, మీరు అనుకున్న మంచి వీడియోలు చూడరు. అలాంటప్పుడు నేనేమనాలి మిమ్మల్ని? మీరు నాకు కొన్ని పేర్లు పెట్టారు కదా కామెంట్లో, ఆ పేర్లన్నీ మీకు పెట్టచ్చా లేదా? కానీ నేను అంత సంస్కారహీనుడిని కాదు. నేను మీకు అలా చెత్త నా కొడుక, ఒక వేస్ట్ నా కొడుకు, నువ్వు ఒక ఫ్రాడ్ గాడు, మంచి వీడియోలు చూడలోని సొల్లుగలు తయారయ్యారని చెప్పేసి నేను అలా అనలేను మిమ్మల్ని. అర్థం చేసుకోవాలన్నమాట సార్. సో దయచేసి
ఇన్ఫర్మేషన్ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తాను తప్ప నాకేం పని పాట లేక కాదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఎప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి అదేవిధంగా నేను ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ప్రతిసారి నాకు దగ్గర ఒక 200 మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి. సో నేను వాళ్ళని ఆకట్టుకున్నాను కాబట్టి అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో ఇదండి, ఇదొక ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ సత్య. జై హింద్, జై భారత్.